నమస్తే. హర హర మహాదేవ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలతో ఈ వీడియో నేను మొదలు పెడుతున్నాను. అయితే మరో ప్రపంచం అనేసి ఒక ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ ఉంది. ఎప్పుడూ హిందూ ద్వేషులుగా లేకపోతే భారతదేశంలోని మన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని వక్రీకరించి దాన్ని బయటికి తీసుకురావద్దాము. లేకపోతే ఏదో ఒకటి కల్లబొల్లి మాటలు చెప్పి కొన్ని పోస్టులను నింపుదాం అనేసి అయితే ముందుంటారు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే శివాజీ రాజే ఉన్నారో, ఎవరైతే ఛత్రపతి ఆయన గురించి కూడా ఒక పోస్ట్ వీళ్ళు వైరల్ చేస్తున్నారు. ఆ పోస్ట్ గురించి మనం మాట్లాడుకుందాము. అంటే వీళ్ళ పోస్ట్ సారాంశం ఏందంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంట, నేను శూద్రుడిని, బ్రాహ్మణులు నాకు పట్టాభిషేకం చేయకపోవడం నన్ను కలిచివేసింది. ఒక బెంగాలీ బ్రాహ్మణుడు తన చేతితో నాకు తిలకం దిద్దడానికి నిరాకరించి కాలితో తిలకం దిద్దడం నాకు అత్యంత ఘోరమైన అవమానం. ఈ దినం ఈ హిందూ వ్యవస్థలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. హిందూ మతంలో కుల వ్యవస్థ కొనసాగితే హిందూ మతం అంతం అవ్వడం ఖాయం అని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అన్నారు అనేసి అయితే వీళ్ళు ఒక పోస్ట్‌ని వైరల్ చేస్తున్నారు. అండ్ ఆ పోస్ట్‌లో నేను ఫోటో మాత్రమే చదివినా ఇప్పుడు. దానికి సంబంధించిన ఒక ఏదైతే ప్యారల్‌గా వీళ్ళు మొత్తం ఫేస్‌బుక్ మొత్తం నింపేసిండ్రు. అదంతా చదవాలి అంటే ఇలా కల్లిబొల్లి మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చదవలేము. సో దాన్ని నేను ఇప్పుడు క్లుప్తంగా నాకు ఏదైతే తెలుసో, నాకేదైతే హిస్టోరియన్స్ కొంతమంది దాన్ని ఎలా డైవర్ట్ చేశారు, కొంతమంది ఎలా అయితే దాన్ని నిజాన్ని బయటికి తీశారో అది మాత్రం నేను మీకు ఈరోజు మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏదైతే కులం గురించి మాట్లాడినరో అనేసి ఇక్కడ వీళ్ళు ప్రస్తావించిండ్రో, నిజంగా కులం గురించి మాట్లాడి ఉంటే అది అంటే కుల వ్యవస్థ పోవాలి అనేసి ఆయన మాట్లాడిన ఒక మాటనైతే మనం తీసుకుందాము. ఎందుకంటే కుల వ్యవస్థ మన హిందూ వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తుంది. ఇది కమ్యూనిస్టులు కాదు, నేను కూడా హిందూ ధర్మంలో ఉంటూ నేను కూడా దీని గురించి అయితే నేను ఏకీభవిస్తా. కాకపోతే ఏదైతే ముందు ఒక బెంగాలీ బ్రాహ్మణుడు గురించి లేకపోతే కాలుతో తిలకం దిద్దాడు అనేసి ఇదంతా ఎలా నేరేట్ చేశారు, ఇదంతా ఎలా సోది వీళ్ళు రాసుకొని వచ్చారు అనేది మనం చూసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పట్టాభిషేకము అండ్ ఆయన శూద్రుడా క్షత్రియుడా అనేసి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి ఇదంతా కనిపిస్తుంది కదా, ఈ రాద్ధాంతం అంతా ఈ మధ్యలో కొంతమంది హిస్టరియన్స్ అంటే మన భారతదేశము ఎప్పుడైతే స్వాతంత్రం పొందిందో లేకపోతే స్వాతంత్రం పొందే తరుణంలో కొంతమంది సోకాల్డ్ హిస్టరియన్స్ వీటిని ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయారనమాట. సో అదంతా ఇప్పుడు మన వాళ్ళు సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది నిజం అన్నట్టు మాట్లాడుతున్నారు. పట్టాభిషేకం అయితే జరిగింది. ఆయన శూద్రుడా క్షత్రుడా అన్న ఈ టాపిక్ పైనే మన ఇవాల్టి ఈ వీడియో ఉండబోతుంది. అంతకన్నా ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ యావత్ భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఎవరైతే జంజం వేసుకుంటున్నారో, జంజం లేని వాళ్ళు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ ఆరాధ్య దైవం. మనకు 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో అనేసి మనం చెప్పుకుంటాం కదా, అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఒకరు. మహారాష్ట్రలోని ఇప్పుడు మనం పల్లెలు వెతికి చూసినా కూడా మనకి ఎలా అయితే ఇక్కడ రామాలయాలు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ కనిపిస్తాయో అలానే మహారాష్ట్రలో అండ్ సరిహద్దు ప్రాంతాల్లో మన కొన్ని మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ తీసుకోవచ్చు, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ తీసుకోవచ్చు, అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ని మేమైతే దేవుళ్లాగా పూజిస్తాము. సో అందుకే ఈరోజు ఈ వీడియో నేను చేస్తున్నాను. శూద్ర ఆర్ క్షత్రియ అనేసి ఇదేదైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కాన్స్పిరసీ, సో దీంట్లో ఏంటంటే సర్ జాదునాథ్ సర్కార్ అనే హిస్టోరియన్ దీన్ని తీసుకొచ్చారనమాట. ఈ జాదునాథ్ సర్కార్ ఎవరైతే ఉన్నారో హిస్టోరియన్ అనేసి ఈయనకి సర్ అనేసి బిరుదు కూడా ఉంది. మనం అర్థం చేసుకోవచ్చు ఏదైతే ఈ బ్రిటిషర్స్ టైంలో సర్ అనేసి బిరుదు ఎవరైతే బ్రిటిషర్స్కి గులాంగా ఉంటారో, గులాంగిరి చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ జాదునాథ్ సర్కార్ అలాంటి వాళ్ళే కాబట్టి ఈయనకు అలాంటి బిరుదుని అప్పుడు ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఈయన హిస్టరీని రిక్రియేట్ చేసి, హిస్టరీని మార్పులు చేర్పులు చేసి ఆయన శూద్రుడు అనేసి అయితే ఇక్కడ చెప్పుకొని వచ్చిండ్రు. అంటే శూద్రుడు కదా పంట పొలాలు పండించడము, రైతులు అలాంటి వర్గానికి సంబంధించిన వాడు. ఈయన శూద్రుడు, ఈయన క్షత్రుడు కాదు అనేసి అయితే ఈయన తన బుక్స్లో ఇవన్నీ రాయడం జరిగిందనమాట. సో ఇదంతా రాస్తున్నప్పుడు ఈయనకి అక్కడ ఎన్నెన్నో పదవులు ఇవన్నీ అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఇదంతా ఆయనకి ఇవ్వడం జరిగింది. అందుకోసం సర్ అనేసి కొంతమందికి వీళ్ళు బిరుదులు ఇచ్చుకున్నారు. మన భారతదేశం గురించి, భారతదేశ చరిత్ర గురించి మాట్లాడే ఏ ఒక్కరికి కూడా ఇలాంటి బిరుదు ఇవ్వని బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనకు సర్ అని ఒక బిరుదు ఇచ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు మనం హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఏవైతే చిన్న చిన్న లొసుగులు ఉంటాయో వాటిని పాయింట్అవుట్ చేసి భూతద్దంలో చూపెట్టి ధర్మంలో, హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ఇలాంటి తప్పులు ఉన్నాయనేసి ఎత్తి చూపెట్టడము అండ్ వాటిని బ్రిటిషర్లే తీసేశారు, లేకపోతే కొంతమంది రాజారామ మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వచ్చేసి తీసేశారు అనేసి ఈ హిస్టరియన్స్ సరికొత్త చరిత్రని వీళ్ళు రాశారు. అసలు నిజమైన చరిత్ర ఏంటి అంటే సో జాదునాథ్ సర్కార్ ఏం రాశారు, ఏం మాట్లాడారు అనేది మనం ఇక్కడ చూద్దాము. హీ కాల్డ్ భోస్లెస్ యాజ్ శూద్రాస్ మేర్ టెల్లర్స్ ఆఫ్ సాయిల్స్. అంటే ఎవరైతే ఈ భూమిని దున్నే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు అనేసి వాళ్ళు శూద్రులు అనేసి. జాదునాథ్ ఆల్సో సేస్ దాట్ దే వర్ పాపులర్లీ నోన్ యాజ్ ఇలా శూద్రులు అనేసి అయితే ఆయన రాసుకొని వచ్చాడు. దేర్ ఈజ్ అ కంటెంపరీ లెటర్ ఆఫ్ షహాజీ రాజే. ఎవరైతే
ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రి గారు ఉన్నారు షాజీ మహారాజ్. సో షాజీ రాజే 1656లో ఆయన శివాజీ మహారాజ్ వి స్టేట్స్ దట్ అమితో రాజ్పూత్ మీన్స్ వి ఆర్ రాజ్పూత్. ఇఫ్ భోన్స్లేస్ వర్ శూద్ర షాజీ రాజే హ్యాడ్ నో రీజన్ టు రైట్ దట్ వి ఆర్ రాజ్పూత్. భోన్స్లే గారు ఎవరైతే షాజీ రాజే ఎవరైతే ఉన్నారో తండ్రి గారు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఆయన రాసిన ఒక లెటర్లో అమితో రాజ్పూత్ అని మరాఠాలో ఏదైతే మరాఠీ భాష ఉందో అందులో అమితో రాజ్పూత్ అనేసి ఆయన రాయడం జరిగింది. అంటే వీళ్ళు రాజ్పూత్స్ కాబట్టి ఇలా రాయడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే వీళ్ళు మార్పులు చేర్పులు చేసిండ్రో ఆ లెటర్ ఆ బుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో చాలా మార్పులు చేర్పులు చేసిండ్రు అనమాట వీళ్ళు. సో అనదర్ కంటెంపరీ ప్రూఫ్ ఆఫ్ భోస్లేస్ క్షత్రియ స్టేటస్ రాధా మాధవ్ విలాస్ చంపు బై జయరామ్ పిండే షాజీ రాజేస్ కోర్ట్ పోయెట్. షాజీ రాజే ఎవరైతే తండ్రి గారు ఉన్నారో ఆయనకు సంబంధించిన అష్టావధానుల్లో ఒకరు ఈ జయరామ్ పిండే. ఆయన కూడా శివాజీ అండ్ సంభాజీ అంటే సంభాజీ అంటే ఇక్కడ ఇద్దరు సంభాజీలు ఉన్నారు. ఓకే, శివాజీ మహారాజ్ ఎల్డర్ బ్రదర్ సంభాజీ మహారాజ్ ఇంకొక ఆయన వర్ డిస్క్రైబ్డ్ యాజ్ క్షత్రియ. సంభాజీ ఈజ్ డిస్క్రైబ్డ్ యువరాజాభిషేక పవిత్ర గాత్రో రాజపుత్రులు అనేసి ఇక్కడ సంబోధించడము ఈజీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎవరో హిస్టోరియన్స్ దాని తర్వాత మార్పులు చేర్పులు చేసిన పుస్తకం కాదు ఇది. ఇది జయరామ్ పిండే ఎవరైతే అష్టావధానుల్లో ఒకరు ఉన్నారో సో ఆయన రాసింది ఇది. ఇక్కడ మనం ఆయన రాసిన ఏదైతే మరాఠీలో ఏదైతే బుక్ రాశారో సో అందులో మనం చూసుకోవచ్చు. అత్రతరి చమత్కారిణి సమస్య పూరణ్ అనేసి ఇదంతా ఇందులో మనము రాజపుత్ర అనేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, రాజపుత్ర అనేసి ఇక్కడ రాయబడి ఉంది. ఇలాంటివి చాలా మార్పులు వీళ్ళు చేసిండ్రు. విరాజ్ భూషణ్ ఎ కంటెంపరీ పోయిట్ ఆఫ్ శివాజీ మహారాజ్ ఇన్ హిజ్ భూషణ్ గ్రంథావళి wrote about శివాజీ మహారాజ్ సకల సిసోదియా సపుత్ కుల్కోదియా. అంటే సకల సిసోదియా సపుత్ కుల్కోదియా అంటే సిసోదియా వంశం ఏదైతే ఉందో మంచి సుపుత్రుణ్ణి మీరు ఇచ్చారు అనేసి అయితే ఇక్కడ దీనికి సంబంధించిన మీనింగ్. ఇది కూడా రాసింది ఎవరో హిస్టోరియన్ కాదు, ఈయన కవిరాజ్ భూషణ్ అని పోయెట్. శివాజీ మహారాజ్కి సంబంధించిన ఒక పోయెట్, ఆయన దగ్గర ఉన్న ఒక కవి ఆయన. సో ఆయన సకల సిసోదియా సుపుత్ కుల్కోదియా అనేసి సిసోదియా వంశం నుంచి ఒక మంచి సుపుత్రుణ్ణి మాకు అందించావు, ఇలాంటి ఛత్రపతిని ఇలాంటి శివాజీ మహారాజ్ని మాకు అందించావు అనేసి అయితే ఇక్కడ రాయబడి ఉంది. అంటే సిసోదియా వంశం అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది రాజస్థాన్కి సంబంధించిన రాజపుత్రులు. సో ఈ మరాఠా సామ్రాజ్యం వరకే శివాజీ మహారాజ్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముంది అంటే సో ఈ మరాఠా వంశం వచ్చింది కూడా సిసోదియా అనేసే రాజస్థాన్ నుంచి అక్కడి రాజపుత్రులే దాని తర్వాత మహారాష్ట్రకి రావడము, అక్కడ మరాఠా అనేసి ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేయడము ఇదంతా జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన శివరాజ భూషణ్ అని ఏదైతే గ్రంథం ఆయన రాసిండో అందులో సకల సిసోదియా సుపుత్ కుల్కోదియా అని ఇక్కడ రాయబడి ఉంది. ఇవన్నీ హిస్టరీలో మన వాళ్ళు ఎప్పటి నుంచో దాచిపెట్టి ఉంచారు. దీన్ని కొంతమంది హిస్టరియన్స్ ఈ యాంటీ ఇండియా క్యాంపెయిన్స్ రన్ చేసేవాళ్ళు, ఈ సెక్యులర్ అండ్ కొంతమంది లెఫ్ట్ లిబరల్స్, నేను స్టార్టింగ్లోనే చెప్పినా కదా ఒక లెఫ్ట్కి సంబంధించిన పేజీ అవన్నీ ఇలా చేస్తున్నారు అనేసి. సో వాళ్ళు దీన్ని తప్పుడు చరిత్రగా రాయాలనుకున్నారు అండ్ రాస్తూనే ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. పట్టాభిషేకం గంగా భట్ ఎవరైతే గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ నారాయణ భట్. ఈ నారాయణ భట్ గారు ఎవరు అంటే నారాయణ భట్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ మనం ఏదైతే ఇప్పుడు శివుణ్ణి పూజిస్తున్నామో ఆ ఆలయాన్ని మొఘళ్ళ కాలంలో ఔరంగజేబ్ కాలంలో సో ఈయన తోడర్మల్ గారితో కలిసి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలి అనేసి ఎన్నోసార్లు ఈ ఆలయాన్ని సోమనాథ్ ఆలయము అండ్ అయోధ్య ఇక్కడ కాశీ ఆలయం మథుర ఆలయం ప్రతి ఆలయాన్ని వాళ్ళు పగలగొడుతూ వెళ్తున్నప్పుడు కాశీ ఆలయాన్ని వైభవం తీసుకొస్తాను అని సో నారాయణ భట్ అప్పుడు ట్రై చేశారు. సో ట్రై మాత్రమే చేశారు, ఎందుకంటే చుట్టూ మొఘళ్ళ సేన చుట్టూ ఈ అరబ్బులు ఎవరైతే మ్లేచ్చులు ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించడానికి ఇక్కడ రాబందుల్లాగా ఇక్కడి వాళ్ళని కాళ్ళ కింద నలిపేస్తూ ఇక్కడ పరిపాలన చేద్దామనేసి ఎవరైతే వచ్చారో పరిపాలన చేస్తున్నారో రాక్షస రాజ్యం ఎలా ఉంటుంది, రాక్షసులు ఎలా పాలిస్తారు అనేసి కలియుగంలో ఎగ్జాంపుల్స్గా వీళ్ళని మనం తీసుకోవచ్చు. అలాంటి పాలనను వీళ్ళు చూపెట్టారు. అలాంటి పాలనలో ఈయన కాశీ విశ్వనాథ్ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాము అనేసి తోడర్మల్తోనైతే ఈయన ప్లాన్ వేసిండు. కాకపోతే అప్పుడు జరగలేదు. అయితే దీనికి సంబంధించిన ఈయన గ్రేట్ గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో గంగా భట్, సో గంగా భట్టే దాని తర్వాత శివరాజ్యాభిషేక్ ప్రయోగ్ అనేసి ఒక బుక్ను రాసిండు. ఆ బుక్లో ఏంటంటే ఈయననే గంగా భట్ అనే ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం చేసిండ్రు. పట్టాభిషేకం చేసిన తర్వాత ఏదైతే స్టార్టింగ్లో నేను చెప్పినా కదా బెంగాలీ బ్రాహ్మణుడు వద్దు అనేసరికి దాని తర్వాత ఎవరినో తీసుకొచ్చేసి కాళ్ళతో తిలకాన్ని దిద్ది, అరే
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే అంత మజాక్ అయిపోయిందా మీకు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏవైతే హిందువుల గురించి, మరాఠా సంస్థానం గురించి, లేకపోతే హైందవీ స్వరాజ్య రావాలి అనేసి ఫైట్ చేస్తుండ్రో, ఇంత ఫైట్ చేస్తున్నా కూడా ప్రతి ఒక్క హిందువు ఆయనకు సపోర్ట్‌గా ఉండే, కొంతమంది ముస్లిమ్స్ కూడా ఆయనకు సపోర్ట్‌గా ఉన్నారు అనేసి కొన్ని సెక్యులర్ కథలు మనకు వినిపిస్తుంటారు కదా! కొంతమంది ఒకరిద్దరు పనిచేసి ఉండొచ్చు. కాకపోతే ఈ సెక్యులర్స్ కథలు ఏవైతే వీళ్ళు అల్లిస్తున్నారో అందులో ఇలాంటి మార్పులు చేర్పులు చేసి, శూద్రుడనేసి, ఈయన పక్కన పెట్టేశారనేసి, లేకపోతే ఇలాంటివన్నీ రాయడం జరిగింది. సో, ఇక్కడ పట్టాభిషేకం చేసింది గంగా భట్ గారు. ఈయన ప్రధాన అర్చకులు అప్పుడు. సో, ఈయన కాశీకి సంబంధించిన అక్కడ ప్రధాన పూజారి. సో, అక్కడి నుంచి ఆయన్ని తీసుకొనొచ్చేసి, ఆయన తన బ్రాహ్మణులందరితోని ఇక్కడికొచ్చి శివాజీ రాజ్యాభిషేకాన్ని ఆయన చేసిండ్రు. అప్పటిదాకా శివాజీ మహారాజ్‌గా ఉన్న ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేసి పేరు పొందిండు. అది శివరాజ్యాభిషేక ప్రయోగ్ అనేసి ఈ బుక్‌లో రాయబడి ఉంది. ఎవరైతే ఈ మ్లేచ్చులు ఏలుతున్న ఈ ప్రపంచంలో, అంటే మ్లేచ్చులు అంటే ఈ ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారు కదా, మొఘళ్ళు, ఈ నవాబులు ఏలుతున్న ప్రపంచంలో ఒక హిందూ వీరుడొచ్చాడు. ఆ హిందూ వీరుడి వెనకాల మా బ్రాహ్మణులము, మా సమస్త వర్ణాలు ఎవరైతే ఉన్నారో మేమందరం కలిసి ఆయన వెనకాల నడుస్తాము, ఆయనకి ఛత్రపతి అనేసి బిరుదిస్తున్నాము అనేసి ఛత్రపతి అని బిరుదిచ్చింది ఈయన గంగా భట్ గారు. సో, ఈయన రాసిన ఏదైతే సంస్కృతంలో ఈ బుక్ ఉందో శివరాజ్యాభిషేక్ ప్రయోగ్ అనేసి, దీన్ని హిస్టోరియన్ బేంద్రే, అంటే హిస్టోరియన్ అంటే ఇందాక ఒక ఫాల్తూ హిస్టోరియన్ గురించి నేను చెప్పినా కదా, కొంతమంది యాంటీ ఇండియన్స్ ఉంటారు. సో, అలాంటి హిస్టోరియన్ కాదు, ఈయన బేంద్రే అని ఒక మరాఠీ హిస్టోరియను. ఈయన ఏం చేసిండంటే సంస్కృత్‌లో రాయబడిన ఈ శివరాజ్యాభిషేక ప్రయోగ్‌ని మరాఠీలో ఆయన కన్వర్ట్ చేసిండు. సో, మరాఠీలో కన్వర్ట్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందిది. సో, భారతదేశ స్వాతంత్రానంతరము దీన్ని కనుమరుగు చేయాలి అనేసి ఇలాంటి వాళ్ళని సర్ జాదునాథ్ లాంటి, మనం సర్ అనేసి ఎందుకు పిలుచుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే హిస్టోరియన్స్‌ని చాలామంది రెస్పెక్ట్ ఇచ్చినా కూడా సర్ అన్న బిరుదు ఇచ్చింది ఆడెవడో తెల్లతోలుగాడు. సో, అలాంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చిండ్రు. సో, ఇక్కడ అండ్ ఎవరైతే గంగా భట్ అండ్ నారాయణ్ భట్ గారు ఉన్నారో, సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏందంటే, మనము మొన్న మన అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ చూసాము. సో, అంత గ్రాండ్‌గా ఈ ప్రాణప్రతిష్ఠ అండ్ ఇదంతా జరిగింది కదా, పూజలు ఇవన్నీ జరిగాయి కదా. ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన దాంట్లో లక్ష్మీకాంత్ దీక్షిత్ గారు అనేసి ఒక ప్రముఖ అక్కడ అర్చకులు ఒక ఆయన ఉన్నారు. సో, ఆయన చేతుల మీదుగానే అక్కడ రామ్‌లల్లా, మన రాముడు, మన బాలరాముడు అక్కడ ప్రాణప్రతిష్ఠని నోచుకున్నాడు. సో, ఇది చేసింది కూడా ఈ లక్ష్మీకాంత్ దీక్షిత్. ఈ లక్ష్మీకాంత్ దీక్షిత్ ఈ గంగా భట్ అండ్ ఈ నారాయణ్ భట్ వీళ్ళ తరం అన్నమాట. సో, అంటే ఇక్కడ శివాజీ మహారాజ్‌కి ఎప్పటినుంచో, అంటే ధర్మం గురించి ఫైట్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి వాళ్ళు నడుస్తూనే ఉంటారు. కొంతమంది పక్కకెళ్ళిపోయినా కూడా ఇప్పుడు వీళ్ళ అంచనా ప్రకారం బ్రాహ్మణ ద్వేషి, అంటే బ్రాహ్మణుల్ని పక్కన పెట్టిండు, లేకపోతే బ్రాహ్మణులే ఈయన్ని చంపించేశారు అనేసి సోషల్ మీడియాలో ఈరోజు మీకు చాలా ఇలాంటి కల్లిబొల్లి మాటలతోని చాలామంది మాట్లాడుతూ వస్తుంటారనమాట. సో, వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలి అంటే ఇదే కరెక్ట్ అనమాట. గంగా భట్ అండ్ నారాయణ్ భట్, లక్ష్మీకాంత్ దీక్షిత్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ శివాజీ మహారాజ్‌కి ఎప్పటినుంచో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారు కదా. సో, ఎప్పుడెప్పుడైతే ఇలాంటి ధర్మాన్ని, మన ధర్మాన్ని అధర్మం నుంచి రక్షించడానికి యుగానికొకడు ఇలాంటి వాళ్ళు వస్తుంటే వాళ్ళని రక్షించడానికి ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. వీళ్ళ త్రయం ఎప్పటినుంచో నారాయణ్ భట్, గంగా భట్, ఆ తర్వాత లక్ష్మీకాంత్, వీళ్ళందరికీ లింక్స్ ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఈ బుక్స్ ద్వారా బయటకొస్తున్నాయి. మీరు శివరాజ్యాభిషేక్ ప్రయోగ్ అనేసి ఈ బుక్‌ని చదివితే కనుక తెలుస్తది. మొన్న వచ్చిన జాదునాథ్ సర్కార్ అనేసి ఇలాంటి హిస్టోరియన్స్ ఎవరైతే ఈ లెఫ్ట్ లిబరల్స్, మన భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత మన విద్యా వ్యవస్థ ఈ లెఫ్ట్ లిబరల్స్ అండ్ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ సర్ అనేసి పదవులు ఇచ్చేసి, ఇలాంటి వాళ్ళందరికీ ఈ జాదునాథ్ సర్కార్ లాంటి వాళ్ళందరూ హిస్టోరియన్స్‌గా చలామణి అయ్యి, అండ్ చాలామంది ఇలాంటి హిస్టోరియన్స్ మనకు అడుగడుగున కనిపిస్తూనే ఉంటారు. సో, ఇది యాక్చువల్లీ జరిగింది. పట్టాభిషేకంలో ఇక్కడ మెయిన్‌గా ఆయన శూద్రుడు అనేసి కొంతమంది ఇవాళ చెప్పుకుంటుంటే, ఆయనని మీరు శూద్రుడు అనుకోండి, క్షత్రుడు అనుకోండి, రాజు అనుకోండి, బ్రాహ్మణుడు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయన మాత్రం ఒక హిందువు. ఆయన సనాతన ధర్మాన్ని ఆచరించిన వాడు. అండ్ ఇక్కడ క్షత్రియ అనేసి అయితే క్లియర్ అయిపోయింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్, హర్ హర్ మహాదేవ్.